సిలువ మీద చేయాల్సిన కార్యము సిలువ మీద చేశాడు. మేకులకు కొట్టాల్సిన పని అయిపోయింది. దాని తర్వాత ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగాను చేశాను. సాతానికి ఆయుధాలు ఉంటాయి మనల్ని అటాక్ చేయడానికి. శత్రువు యొక్క బలమైన ఆయుధం ఏంటో తెలుసా? శత్రువు యొక్క బలమైన ఆయుధము రోగము కాదు. శత్రువు యొక్క బలమైన ఆయుధము లేమి కాదు. శత్రువు యొక్క బలమైన ఆయుధము, the greatest weapon of the enemy is not addiction. The greatest weapon of the enemy is death. అన్నిటికంటే బలమైన ఆయుధం ఏంటి? మరణము. ఆ ఆయుధాన్ని కూడా నిరాయుధము చేసి వారిని సిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకగా మనకు కనపరిచాడంట. ఈరోజు మరణపు తాళపు చేయగలవాడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన మరణాన్ని గెలిచి సమాధిని గెలిచి అదే శక్తిని మనకిచ్చాడంట. మాథ్యూ చాప్టర్ 27 verse 52-53 సమాధులు తెరవబడెను, నిద్రించబడిని మృతులైన వారు తిరిగి లేచారు. ప్రధానులను నిరాయుధాలుగా చేసి పైకి వచ్చేటప్పుడు ఆ జీవము గల ఆత్మ జీవము లేని ఎముకలను తాకినప్పుడు సమాధులు తెరవబడ్డాయంట. జీవము వచ్చిందంట, ఎముకలకు ప్రాణం వచ్చిందంట. వారందరూ మళ్ళీ తిరిగి జీవముతో పట్టణములో ప్రవేశించి అనేకులకు అగుపడిరి. ఆమేన్, హల్లెలూయా. ఏ ఆత్మ అయితే ఆ రోజు క్రీస్తును లేపిందో, ఏ ఆత్మ అయితే సమాధిలో ఉన్న వారిని లేపిందో, అదే ఆత్మను నాలో ఉంచాడు. అదే ఆత్మతో నేను ఈ రోజు ఆయనకు సాక్షిగా నిలుచున్నాను. హల్లెలూయా. ఈ రోజు జీవించుచున్న దేవుని నువ్వు ఆరాధిస్తున్నావు. మరణించిన దేవుణ్ణి కాదు, సజీవము గల దేవుడు, నీకు మృత్యునిపై జయాన్నిచ్చిన దేవుడు. నా దేవుడు చనిపోలేదు, సజీవుడుగా ఉన్నాడు. ఏ ఆత్మ అయితే ఆయనను లేపిందో అదే ఆత్మ ఈ రోజు నాకు ఇవ్వబడింది.